ఏటీఎంలో నో క్యాష్ బోర్డులు వెక్కిరిస్తున్నాయా? బ్యాంకులు అడ్డగోలు నిబంధనలతో విసిగిపోయారా? అయితే ఇకపై ఆ బాధలు లేవు. మీకోసం మేమున్నాం అంటున్న ఈ పోస్ట్ ఆఫీసులు జస్ట్ 100 రూపాయలతో ఖాతా తెరవండి, బ్యాంక్ ఇబ్బందులను మర్చిపోండి అంటూ అభయం ఇస్తున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని పోస్ట్ ఆఫీసులు కిటకిటలాడుతున్నాయి. ఖాతాలో కనీసం 5,000 బ్యాలెన్స్ ఉండాలి. నెలలో 4 కంటే ఎక్కువ లావాదేవీలు చేస్తే అదనంగా ఛార్జీలు చెల్లించాలి. ఏటీఎంను 5 సార్లు మించి వాడితే బాదుడు తప్పదు. ఇవి ఏప్రిల్ 1 నుండి బ్యాంకులు అమలు చేయనున్న నిబంధనలు. ఈ అడ్డగోలు నిబంధనలు పెట్టి ఖాతాదారుల సహనాన్ని పరీక్షిస్తున్న బ్యాంకులకు బుద్ధి చెప్పాలని భావిస్తున్న ప్రజలకు పోస్టాఫీసుల రూపంలో కొత్త అస్త్రం దొరికింది. పోస్టల్ ఖాతాలో కనీసం మొత్తం ఆంక్షలు లేకపోవడం, గరిష్టంగా ఎంతైనా జమ చేసుకునే వీలుండటంతో ఖాతాలు తెరిచేందుకు పోస్టాఫీసుల ముందు క్యూ కడుతున్నారు. ఇక్కడ 100 రూపాయలకి సేవింగ్ ఖాతా తెరిచే వీలుండటం, మినిమం బ్యాలెన్స్ 50 ఉంటే సరిపోతుండటంతో జనం పోస్టాఫీసుల్లో ఖాతాలు ప్రారంభిస్తున్నారు. అలాగే ఈ ఖాతాల్లో గరిష్టంగా ఎంతైనా డబ్బులు జమ చేసుకునే వీలుండటంతో ఖాతాదారులు ఆసక్తి చూపుతున్నారు. ఓన్లీ 50 రూపీస్ మినిమం ఉండాలి. దానికి ఏటీఎం కార్డ్ ఫ్రీ ఉన్నాయి. 500 బ్యాలెన్స్ పెడితే చెక్ బుక్ కూడా ఉన్నాయి. మీకు ఎట్లా అనిపిస్తుంది? బ్యాంకులతో పోల్చుకుంటే మీకు మంచిగా అనిపిస్తుందా? ఇక్కడ సూపర్. గతంలో పోస్టాఫీసుల్లో కేవలం గ్రామీణ ప్రాంత ప్రజలే ఎక్కువగా ఖాతాలు ఓపెన్ చేసేవారు. కానీ ఇప్పుడు బ్యాంకుల బాదుడుతో నగరవాసులు పెద్ద ఎత్తున పోస్టాఫీసులు బాట పడుతున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా పోస్టాఫీసుల్లో 5 లక్షల సేవింగ్ అకౌంట్స్ ఉండేవి. అయితే బ్యాంకుల పుణ్యమా అని కేవలం నెల వ్యవధిలోనే 1,00,000 మంది కొత్తగా సేవింగ్స్ ఖాతాలు ఓపెన్ చేశారు. ఈ పోస్ట్ ఆఫీస్లో చాలా బాగుందండి. అకౌంట్ కొత్తగా తీసుకోవడం 100 రూపాయల్లోనే వచ్చేస్తుంది. ఎటువంటి సేవింగ్స్ లేదు. 5,000 10,000 కట్టాలి అవసరం లేదు. ఒక 100 రూపాయలు కట్టేస్తే మొత్తం సేవింగ్స్ చేసుకోవచ్చు. ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ బాగుందండి. బ్యాంకుల కన్నా పోస్టలే బాగున్నాయి. 50 రూపాయలు ఉన్న సరిపోతుంది అంటున్నారు. 50 రూపాయలు ఉన్నా మినిమం బ్యాలెన్స్ ఉన్నా సరిపోతుంది అంటారు. ఎంతైనా వేసుకోవచ్చు. ఏటీఎం కార్డు కూడా ఇస్తున్నారు. మంచిగా ఉందండి. బ్యాంకుల కన్నా పోస్ట్ ఆఫీసే మంచిగా అనిపిస్తుంది. రెగ్యులర్గా అంటే తీసుకోవడానికి కానీ వేసుకోవడానికి కానీ టైమింగ్స్ కానీ మీకు ఎట్లా ఉంటుంది? ఏటీఎంలో తీసుకోవచ్చు మీ డబ్బులు? తీసుకోవచ్చు అండి. ఎక్కడైనా తీసుకోవచ్చు. ఏటీఎం కూడా ఫెసిలిటీ బాగా పెట్టారు. ఇవాళ 4 సార్లు ట్రాన్సాక్షన్ చేస్తే బ్యాంకులో 150 రూపాయలు కట్ చేస్తున్నారు. ఇక్కడ అలాంటి నిబంధనలు ఏమైనా లేవు? అట్లా ఏం లేవు. బాగానే ఉందండి. తీసుకో. ఇప్పటికే పలు నగరాలు, పట్టణాల్లో పోస్టల్ ఏటీఎంలు అందుబాటులో ఉన్నాయి. పైగా మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం కూడా ఉండటంతో తమ ఖాతాలను తరలించే పనిలో ఉన్నారు కస్టమర్లు. పోస్టాఫీసులో ఖాతా ప్రారంభించే ముందు కేవైసీ పత్రాలు సమర్పించాలి. అలాగే పెద్ద మొత్తంలో నగదు జమ చేసేటప్పుడు పాన్ కార్డు వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఖాతా తెరిచిన 15 రోజుల్లో ఏటీఎం కార్డు వస్తుంది. ఈ పోస్టల్ ఏటీఎంను ఏ బ్యాంక్ ఏటీఎంలోనైనా ఉపయోగించుకోవచ్చు. ఫోటోస్తో సహా వాళ్ళు ఒక 100 రూపీస్ మినిమం డిపాజిట్స్తోని ఒక అకౌంట్స్ ఓపెన్ చేయించుకోవచ్చు. మినిమం డిపాజిట్స్ ఎప్పుడు ఖాతాలో ఒక 50 రూపీస్ ఉంచాలి. ఏటీఎం కార్డ్ ఫెసిలిటీ ఉంది. మన దగ్గర ఏటీఎం కార్డ్స్ కూడా మీకు ఇష్యూ చేస్తారు పబ్లిక్కి. చాలా వరకు సమ్ థౌజండ్స్ ఆఫ్ కస్టమర్స్ ఇప్పటివరకు ఏటీఎం కార్డ్స్ కూడా తీసుకున్నారు. వాళ్ళు దాన్ని యూజ్ చేస్తున్నారు. ఆ ఏటీఎం కార్డ్స్ ఇదివరకు ఓన్లీ పోస్ట్ ఆఫీస్ ద్వారా తీసుకోవడానికి ఉండే, కానీ ఇప్పుడు ఎనీ బ్యాంక్ ద్వారా కూడా వాళ్ళు క్యాష్ డ్రా చేసుకోవచ్చు ఇదే పోస్ట్ ఏటీఎం కార్డ్స్తోనే. నోట్ల రద్దు తర్వాత నిబంధనలు, ఆంక్షల పేరిట ఖాతాదారులను ఆటాడుకున్న బ్యాంకులపై సమరశంఖం పూరించారు ఖాతాదారులు. ఇప్పటికే నో ట్రాన్సాక్షన్ డే అంటూ సోషల్ మీడియాలో ఉద్యమం నడుస్తోంది. బ్యాంకులకు మున్ముందు మరిన్ని షాకులు తగిలే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తానికి ఎంతకాలం పట్టించుకునేవారు లేక ఆదరణ కోల్పోతున్న పోస్టాఫీసులకు బ్యాంకు నిబంధనల పుణ్యమా అని మళ్లీ మంచి రోజులు వచ్చినట్లు కనిపిస్తోంది.